ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. గోతిలో పడ్డ బొత్స, టీడీపీ ఇచ్చిన షాక్కి. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. విశాఖ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేస్తున్న బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు సమయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఉత్తరాంధ్ర జిల్లా వైసీపీ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు కలెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చి చివర్లో వెనుదిరగడం చర్చనీయాంశం అవ్వింది. వైవి సుబ్బారెడ్డి ఆఖరులో ఎందుకు వెనుదిరిగారు? బొత్స పోటీపై వైవి అసంతృప్తిగా ఉన్నారా, లేదంటే వైవి సుబ్బారెడ్డిని బొత్స ఖాతరు చేయకపోవడమే ఇందుకు కారణమా అని చర్చ జరుగుతుంది. వైవి సుబ్బారెడ్డితో సన్నిహితంగా మెలిగే నేతలు ఎవరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవడంతో ఈ సందేహాలను రెట్టింపు చేస్తుంది. మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణతో పాటు సీనియర్ నేతలు పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కేవలం బొత్స సతీమణి అయిన బొత్స ఝాన్సీ, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, అరకు ఎంపీ తనుజారాణి, మరో ఇద్దరు నేతలు హాజరయ్యారు. దీంతో కీలక నేతలు ఎందుకు డుమ్మా కొట్టారు, ఆఖరిలో వైవి ఎందుకు జారుకున్నారు అనేది వైసీపీ వర్గాల్లో చర్చగా మారింది. ఈ పరిణామం ఎక్కడికి దారితీస్తుందో అని వైసీపీ శ్రేణుల్లో ఆందోళన కనిపిస్తుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.